రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపిన మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు మరో 25 మంది నిందితులకు ఆముదాలవలస మెజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా కొత్త రోడ్డు జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జా మహిళా ఎస్ఐ ప్రవల్లిక పట్ల చింతాడ రవికుమార్ ఆయన అనుచరులు అనుచితంగా ప్రవర్తించారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా మహిళా అధికారితో అసభ్యంగా ప్రవర్తించి బెదిరింపులకు దిగారన్న ఆరోపణలతో పోలీసులు తీవ్ర స్థాయిలో సెక్షన్లు నమోదు చేశారు. ఈ ఘటనలో చింతాడ రవిని ఏవన్గా చేర్చి మొత్తం 27 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే చింతాడ రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు గాలించి ఎచ్చర్ల మండలం చిలకపాలెం వద్ద ఆయనను అరెస్టు చేశాయి. అనంతరం నిందితులందరినీ న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు తొలుత 14 రోజుల రిమాండ్ విధించి అంపోలు జిల్లా జైలుకు తరలించింది. రిమాండ్ కాలంలో కేసు విచారణ, ఆధారాల సేకరణ నిమిత్తం పోలీసులు కోర్టు అనుమతితో నిందితులను ఒకరోజు పోలీస్ కస్టడీకి తీసుకుని సమగ్రంగా విచారించారు. కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి జైలుకు తరలించారు. మొత్తం 27 మంది నిందితులలో ఇద్దరికి తీవ్ర అనారోగ్య సమస్యల దృష్ట్యా కోర్టు ముందే బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ ముగింపు దశలో మిగిలిన నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం A1 చింతాడ రవికుమార్ సహా మిగిలిన 25 మందికి స్థానిక పోలీస్ స్టేషన్ లో క్రమం తప్పకుండా హాజరు కావాలనే నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో దాదాపు 2 వారాలకు పైగా జైల్లో ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తల విడుదలకు మార్గం సుగమమైంది.